వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. అమెరికా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను బట్టి భారతీయులకు ఏమైనా నష్టం కలగబోతుందా? భారతీయులు మళ్ళీ రివర్స్ రాబోతున్నారా? అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పుడు అమెరికా ట్రంప్ తీసుకునే నిర్ణయాలను బట్టి భారతీయులకు చాలా నష్టం జరగబోతుంది అన్నట్లు ఇలా చాలా వినిపిస్తూ ఉన్నాయి. సో అసలు ఏం జరగబోతుంది? అమెరికా దేశానికి ట్రంప్ గారు అమెరికా దేశానికి అధ్యక్షుడు. ఇండియాకి అధ్యక్షుడు కాదుగా. అవును. ఇండియాకి ఎందుకు నష్టం కలుగుతుంది? ఆయన దేశానికి ఏ రక్షణ కావాలో, ఆయన దేశానికి ఏ లాభం కావాలో, ఆయన దేశానికి ఆ దేశ ప్రజలు కాపాడుకోవడానికి, ఆ దేశ ప్రజలు నిలబెట్టుకోవడానికి, ఆ దేశ ఎకనామిక్ నిలబెట్టుకోవడానికి, ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి ఆయన ఏ నిర్ణయాలు తీసుకోవాలో యాజ్ పర్ రూల్ ప్రకారంగా తీసుకున్నాడా, ఆటదిడ్డంగా తీసుకుంటున్నాడా? కాదు కదా. మరి ఇండియాకి ఎందుకు నష్టం వస్తుంది? ఇక్కడి నుంచి ఇండియా ప్రజలు వెళ్ళిపోయి వాళ్ళు బతకటానికి, మొత్తం టోటల్గా జాబులు చేసుకోవటానికి, స్థిరపడటానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు కాదు, మనం పుట్టక ముందు నుంచి అమెరికా వెళ్తున్నారు. వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈరోజు గ్రీన్ కార్డు వచ్చింది, స్థిరపడ్డారు, పిల్లలు స్థిరపడ్డారు, చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ స్కూల్ చదువుకోవడానికని వెళ్ళిన వాళ్ళు అక్కడ మామూలుగా అంటే ఏమన్నది అంటే పార్ట్ టైం జాబ్ చేస్తూ, పార్ట్ టైంలో వాళ్ళకి అనాథరేజెడ్గా పనిచేస్తూ, మీరు చదువుకోవడానికి వాళ్ళు అబ్జెక్షన్ చేయట్లే. మీరు నిజాయితీగా చదువుకోండి, నిజాయితీగా H1 జాబ్ తెచ్చుకోండి, మీరు పని చేసుకోండి. మీరు అనాథరేజెడ్గా చేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి జాబులు పోతున్నాయి. అది తెలుగు వాళ్ళ, ఇంగ్లీష్ వాళ్ళ, మలయాళీలా, లేకపోతే టోటల్గా అక్కడున్న పౌరుల కాదు, సిటిజన్ టు అమెరికా. నిజంగా అమెరికా సిటిజన్కి వాళ్ళ ఒక రేటు ప్రకారం ఒక జీతం ఇవ్వాలి. ఆ జీతానికి మీరు తక్కువగా మీరు ఎప్పుడైతే చేస్తున్నారో, అన్అఫీషియల్గా మీరు ఎప్పుడు జాబ్ చేస్తున్నారో, 1,00,000 మంది మీరు చేస్తే 1,00,000 మంది అక్కడ నిరుద్యోగులు అవుతున్నారు. ఆ నిరుద్యోగ 1,00,000 మందికి అక్కడ నిరుద్యోగ వృత్తి కింద $1,500 ఇవ్వాలి. $1,500 వాళ్ళు ఇవ్వాల్సి వస్తున్నప్పుడు అది ఆర్థిక నష్టం వస్తుంది. ఆర్థికంగా అక్కడ నిరుద్యోగ వృత్తి పెరిగిపోయింది. దానివల్ల వాళ్ళు ఏమంటున్నారు, మా దేశానికి లాభం వచ్చే పని మేము చేస్తాం. ఈరోజు మేము కొత్తగా ఏం చేయట్లేదు. వీసా వెరిఫికేషన్ కానీ, వీసా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, మీరు చదువుకోవడానికి మాకు అబ్జెక్షన్ లేదు. మీరు తప్పు చేస్తే, మీరు క్రిమినల్ అఫెన్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్లీ వీసా రద్దు చేయబడుతుంది. అది ఇప్పుడు గత చట్టమే. ఇప్పుడు మామూలుగా మీరు పార్ట్ టైం జాబ్ చేస్తే మీకు ఆల్రెడీ మిమ్మల్ని తీసివేసి పంపించబడుతుంది మీ దేశానికి. అది పాత చట్టమే. ఇప్పుడు కొత్తగా వచ్చి అమలు చేస్తున్నాడు. ఎందుకు అమలు చేస్తున్నాడు? ఇప్పుడు ప్రతి దేశం నుంచి వచ్చి అక్కడ వెళ్ళిపోయి అక్కడ స్థిరపడటానికి దొంగతనంగా అనాథరేజెడ్గా ఉండిపోయిన పీపుల్స్ వల్ల నిజంగా సిటిజన్స్ ఉండి, నిజంగా ఉన్న వాళ్ళకి జాబ్ దొరక్క, అక్కడ సిటిజన్షిప్, అమెరికన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి జాబ్ దొరక్క ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి నా దేశాన్ని నేను రక్షించుకోవాలి, నా దేశాన్ని నేను కాపాడుకోవాలి. కాబట్టి నేను ఎవరైతే అనాథరేజెడ్గా ఉన్నారో వాళ్ళని పంపిస్తున్నాను యాజ్ రూల్. ఎక్కడ రూల్ పొజిషన్. అందుకని మన గవర్నమెంట్ ఏమన్నది, మనకి ఏ చట్టం ఉందో ఆ చట్టం ప్రకారం వాళ్ళు తప్పు తీసుకోవడానికి రూల్ ఉంది, రైటు. కాకపోతే ఏంటంటే వాళ్ళు పంపించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పంపించండి అని చెప్పారు. అంతే తప్ప మీరు ఏ నిర్ణయం తీసుకుంటారని అనలేదే. ట్రంప్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయానికి లా ప్రకారం తీసుకుంటున్నారు, అమెరికన్ చట్టం ప్రకారం తీసుకుంటున్నారు. కానీ అలాంటప్పుడు మనం ఎక్కడ భారతీయులకు దెబ్బ తగులుతుందంటే, నీవు ఉన్న దేశాన్ని అభివృద్ధి చెందలేవు, నువ్వు ఉన్న దేశాన్ని బతికించలేవు, ఉన్న దేశంలో పుట్టావు, దేశంలో పెరిగావు, ఈ దేశంలో మీ సైన్సిస్ట్ కానీ డాక్టరేట్స్ కానీ ఇక్కడ దేశానికి అభివృద్ధి చెందేటట్టు చేస్తే, భారతీయుడు నేను అని చెప్పుకోకుండా ఎక్కడో అమెరికాలో వెళ్ళి 100 కోట్లు సంపాదించుకుందాం అనే బదులు నీ దేశంలో నువ్వు జాబ్ చేసి, నీ దేశంలో నువ్వు ఏదైతే కనిపెట్టాలనుకుంటున్నావో, నీ దేశంలో నువ్వు మన భారతీయుడిగా నువ్వు మన దేశంలో జాబ్ చేయడానికి నిలబడితే, ఈరోజు పక్కన అమెరికాకి ఎందుకు వెళ్తావు? మనం ఇక్కడ బతకడానికి మనం గొప్పగా మనం బతకాలి తప్ప, మన తల్లిదండ్రులు ఇక్కడ చూసుకోవాలి తప్ప, ఎక్కడో అమెరికాలోకి వెళ్ళి స్థిరపడిపోయి వాళ్ళు ఇచ్చే డాలర్ను బట్టి మనం వ్యాపారం చేసుకుందాం అనుకుంటే, అడ్డదారి తొక్కుదాం అనుకుంటే తప్పు. నిజాయితీగా మీరు వెళ్ళండి, నిజాయితీగా జాబ్ చేసుకోండి, నిజాయితీగా రైట్ రాయల్గా మీరు సంపాదించుకోండి. గతంలో కూడా ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇలా ఫేక్ గా వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఇప్పుడు ఎంక్వైరీ చేసి, సో దాదాపు కొన్ని లక్షల మందిని రివర్స్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే భారతీయులనే కాదు, తప్పేం కాదు కదా. రూల్ ప్రకారం ఫేక్ డాక్యుమెంట్ పెట్టడం తప్పు, రూల్ ప్రకారం దొంగతనంగా వెళ్ళడం తప్పు, రూల్ ప్రకారంగా దొంగ విషయాలతో వెళ్ళడం తప్పు. కనుక అవన్నీ కూడా ఏ గవర్నమెంట్ కానీ ఎవరు సహించరు. ఎందుకంటే ఆయన రూల్ ప్రకారంగా వెళ్తున్నాడు. తప్పు చేసేవాడిని దండిస్తానంటున్నాడు, అంతేగాని నేను హింసిస్తానని చెప్పట్లే. మీరు రూల్ ప్రకారంగా ఉండమంటున్నాడు. మీకు ఏది ఉందో వీసాకు రండి, వీసా 6 నెలలు గడువు ఉంటే 6 నెలలు ఉండండి.
తప్పుడు పని చెయ్యొద్దు, క్రైమ్ చెయ్యొద్దు, అసభ్యకరంగా చెయ్యొద్దు, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఆ ఏమున్నా చట్టంలో వీసాలు ఉంది, ఇమీడియట్లీ వీసా రద్దు చేసే రైట్ వాళ్ళకు ఉంది. నాట్ ఓన్లీ అమెరికా, ఎంటైర్ మొత్తం అన్ని దేశాలకి ఆ రైట్ ఉంది. మన దేశానికి కూడా ఆ రైట్ ఉంది. ఇప్పుడు 48 గంటల్లో పాకిస్తాన్ పౌరులు వెళ్ళిపోండి అని చెప్పారు, వీసా రద్దు చేశారు. ఆ రైట్ మనకు ఉంది. ఎక్కడైతే ఒక అరాచకం జరిగింది కాబట్టి ఆ దేశంతో మన దౌత్య సంబంధాలు మనకు వద్దనుకుంటున్నాం కాబట్టి, ఆ దేశంతో మనకి ఏం వద్దని తెగదింపులు చేసుకుంటున్నాం కాబట్టి, మేము సింధు జలాలు కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా మాకు వద్దు, మీతో మాకు తెగదింపులు కాబట్టి పౌరులందరూ 48 hours లోపల వెళ్ళిపోండి అని క్లియర్ కట్గా చెప్పారు. యాజ్ రైట్. ట్రంప్ గారికి ఎంత ఉందో మనకి ఎంత ఉందో అంతే ప్రతి దేశానికి ఆ హక్కు ఉంది. కనుక అడ్డదిడ్డంగా వెళ్ళే బదులు మీరు ఇక్కడ బతకండి, ఇక్కడ చేసుకోండి, ఇక్కడ జాబ్ చేసుకోండి, ఇక్కడ ప్రయోగించుకోండి, ఇక్కడ మన అభివృద్ధి చేయండి, ఇండియాని డెవలప్ చేయండి, తల్లిదండ్రుల దగ్గర ఉండండి, తల్లిదండ్రుల దగ్గరుండి చూసుకొని ఆలనా పాలనా చూసుకోండి. మీరు అక్కడికి వెళ్ళిపోతారు, వృద్ధాశ్రమంలో తల్లినేస్తారు, వృద్ధాశ్రమంలో తండ్రినేస్తారు, వృద్ధాశ్రమంలో వాళ్ళు చనిపోతే కూడా చాలామంది అక్కడ దేశం నుంచి ఇక్కడికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇది బాధ కాదా? మీరు బాధపడుతూ వాళ్ళ బాధ పెడుతూ డబ్బు సంపాదిద్దాం అనుకుంటప్పుడు ఇండియాలోనే సంపాదించండి. ఇండియాలోనే మరి మీరు తినేది 3 పూట్ల తిండి కోసం మీరు ఎక్కడికో వెళ్ళిపోయి $87 వచ్చేస్తుంది, కోట్లు సంపాదించేసుకుందాం, అడ్డదారు తొక్కుదాం అనుకునే తప్ప కరెక్టా? మీరు ఇక్కడ ఉండి బతికి మన తల్లిదండ్రులు మన ఇంట్లో పెంచుకోవడం బెటరా? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరు. ఇప్పటికీ అబ్రాడ్ వెళ్దాము అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? అబ్రాడ్ వెళ్దాం అనుకున్న వాళ్ళు కరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా వెరిఫికేషన్ ఉన్నాయా, ఏజెంట్ కరెక్ట్గా చూశాడా, ఏజెంట్ కరెక్ట్ వాడా కాదా, మీ డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్టా కాదా, ఎవరైతే మీకు ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ పర్ఫెక్టా కాదా, బిఫోర్ థింగ్ ఆ ఏజెన్సీకి ఏమైనా బ్యాడ్ ఉందా, ఆ కాలేజీకి ఏమైనా బ్యాడ్ ఉందా, మొత్తం టోటల్గా అక్కడ ఏమైనా జాబ్ వస్తుందా రాదా అన్నీ మీరు చెక్ చేసుకొని పర్ఫెక్ట్గా వీసా వస్తే వెళ్ళండి తప్ప ఏదో అక్కడ వస్తుంది, అక్కడ ఏదో మనం విజిటింగ్ వీసా టూరిస్ట్ వీసా మీద వెళ్ళిపోయి జాబ్ చేసుకోవచ్చు అనుకుంటే రేపు మీరు అక్కడ చట్టానికి మీరు చాలా ఇబ్బందులు పడతారు. ఆ ఇబ్బందులు మీరు పడకుండా ఉండాలంటే రూల్ పొజిషన్ ప్రకారం చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారం మీరు అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళాలి తప్ప పెట్టకుండా వెళ్తే మాత్రం ఇబ్బందులు పడతారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని, తల్లిదండ్రులు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. మీరు స్కూల్లో MBA చదివించడానికి డబ్బు కాదు, ఇప్పుడు వాళ్ళ తిండికి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా డబ్బు పంపించాలి, అదనం ఖర్చు అవుతుంది అనుకోండి. లేదనుకుంటే మా పిల్లలు అక్కడ ఏదో పని చేసుకొని బతుకుతారు అనుకుంటే జైలు పాలు అవుతారు. దయచేసి తల్లిదండ్రులు కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని పంపించమని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.